హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఈ 2 వచనాలలో యేసు ప్రభువారు గూర్చి చాలా స్పష్టమైన మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన సహించిన విధానము, ఓపిక చేసిన విధానము, ఆయన ఎందుకు ఓపిక చేశాడు, ఎందుకు సహించాడు, సిలువను భరించాడు అనే విషయాలు మనకి చాలా చక్కగా కనపడుతూ ఉంటాయి. అయితే 12వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట చెప్తున్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనకు కనబడుతూ ఉంటుందండి. మనం చూసినట్లయితే హేబేలు మొదలుకొని మనం చూసినట్లయితే చాలా చివరిలో అనేక మంది ప్రవక్తలు అనేక మంది కనబడతారు. 32వ వచనంలో మనం చూస్తే దావీదు, సమూయేలు, యోఫ్తా, సంసోను, బారాకు, గిద్యోను వీళ్ళందరూ కనబడతారు. ఇక్కడ వరకు కూడా ఇంకా చాలా మంది స్త్రీలు, చాలా మంది ప్రవక్తలు, చాలా మంది నీతిమంతులు, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథంలో చాలా మంది విశ్వాసము కలిగి ప్రభు వైపు చూసినప్పుడు వారి జీవితాలు ధన్యమయ్యాయి, వారి జీవితాలు సఫలపరచబడ్డాయి. వారు అడిగింది పొందుకోగలిగారు, వారు చేసిన పనులలో సఫలతను పొందుకోగలిగారు. అందుకే దేవుడు పౌలు ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తుంది ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము, ఇంతమంది సాక్షులుగా ఉన్నారు. హేబేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు,